బాక్సాఫీస్ దగ్గర వారం వారం కొత్త సినిమాలను తట్టుకుంటూ కూడా దుమ్ము లేపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ధనుష్ నటించిన 50వ సినిమా రాయన్ వీకెండ్లను సాలిడ్ కలెక్షన్లతో పూర్తి చేసుకోగా ఇప్పుడు రెండు సినిమాలు వర్కింగ్ డే టెస్టులోకి ఎంటర్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ అయితే సొంతం చేసుకోగా మొత్తం మీద కల్కి మూవీ 33వ రోజులో ఎంటర్ అవ్వగా 32వ రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 70% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ ను సినిమా కొనసాగిస్తూ ఉండటంతో అటు ఇటుగా ఇప్పుడు 33వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా హిందీలో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మరోసారి డీసెంట్ పర్ఫార్మెన్స్ ను చూపెడుతూ 80 to 90 lakhs వరకు షేర్ ను 33వ రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకాస్త పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంటుంది. ఇక వీకెండ్ ను సూపర్ సాలిడ్ కలెక్షన్లతో పూర్తి చేసుకుని వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన రాయన్ మూవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఓవరాల్ గా హోల్డ్ బాగానే ఉందని చెప్పాలి. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో 40-45 లక్షల వరకు షేర్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా 4.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 4వ రోజు సినిమా ఇప్పుడు 7 నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అద్భుతంగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి సినిమా 10 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేస్తే సాలిడ్ లాంగ్ రన్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు సినిమా నుండి. ఓవరాల్ గా రెండు సినిమాలు వర్కింగ్ డే లో కొంచెం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న డీసెంట్ హోల్డ్ నే చూపెడుతూ ఉన్నాయి. కల్కి మూవీ 33వ రోజు కూడా స్టడీ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. ఇక రెండు సినిమాలు అఫీషియల్ గా వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.